ఆర్ యు రెడీ? 2, మనము ఎందుకు చదువుకోవాలి? 2, మనం ఎందుకని చదువుకోవాలి? 2, నాతో పాటు చెప్పండి. మనము సరిపోలా. మనము ఎందుకని చదవాలి? ఎందుకు చదవాలి? చదివితే మనం తెలుసుకుంటాం. బైబిల్ చదివితే మనం తెలుసుకుంటాం. బైబిల్ చెప్పేది వింటే మనం ఏం చేసుకుంటాం? తెలుసుకుంటాం. మ్యాథ్స్ చదివితే తెలుసుకుంటాం. ఫిజిక్స్ చదివితే తెలుసుకుంటాం. కెమిస్ట్రీ చదివితే తెలుసుకుంటాం. హిస్టరీ చదివితే. అలాగే మనం తెలుసుకోకపోతే మన జీవితం ముందుకు వెళ్ళలేదు. అందువలన మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. అందుకే హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వాక్యం, నా జనులు జ్ఞానము లేక నశించుచున్నారు. హోషేయ 4th chapter 6th verse, my people are destroyed from lack of knowledge. నా ప్రజలు జ్ఞానము లేక నశించుచున్నారు. నా ప్రజలు తెలివితేటలు లేక నశించుచున్నారు. అంటే నాలెడ్జ్, KNOW అంటే ఏమంటారు దాన్ని? నో. నవ్వు కాదు, నో. నో అంటే ఏంటి? తెలుసుకోవడం. అంటే నా బిడ్డలు నా గురించి తెలుసుకోకుండా వాళ్ళు నాశనం అయిపోతున్నారు, నశించిపోతున్నారు, నాశనం అయిపోతున్నారు. ఈ రోజున నువ్వు ఒక సబ్జెక్ట్ గురించి నేర్చుకోకపోతే నీకు ముందుకు వెళ్ళలేవు. అలాగే దేవుని గురించి కనుక నువ్వు తెలుసుకోకపోతే నువ్వు ముందుకెళ్ళలేవు. ఒక డాక్టర్ గారు MBBS చేయొచ్చు, MS చేయొచ్చు, ఇంగ్లాండ్లో చదవచ్చు, ఆఫ్రికాలో చదవచ్చు, అమెరికాలో చదవచ్చు, జర్మనీలో చదవచ్చు, వేరే వేరే దేశాల్లో వాళ్ళు చదవచ్చు. ఒక మాట మీరు గమనించండి, వాళ్ళు ప్రతిరోజు అప్డేట్లో ఉండాలి అంటే, ప్రతి రోగాన్ని వాళ్ళకు ఒక మందు ఎదుర్కోవాలంటే, చికిత్సకు మందు రాయాలి అనుకుంటే వాళ్ళు ఏం చేయాలి? చదవాలి. చదివితేనే ఏం చేయగలరు? తెలుసుకోగలరు. లేకపోతే ఆయన జీవితం నాశనం అయిపోద్ది. ఒక ఇంజనీర్ ఎక్కడో ఆఫ్రికాలో చదివా, ఎక్కడో వేరే దేశాల్లో నేను చదివా, ఇంగ్లాండ్లో చదివా అని చెప్పేసి కుదరదు. ప్రతిరోజు అప్డేట్ అయి ఉండాలి. లేకపోతే ఆయన తెలుసుకోకపోతే ఆయన రాణించలేడు. ఆయన జీవితం నాశనం అయిపోద్ది. ఒక లాయర్ ఎప్పుడో BL చదివా, అక్కడ చదివా, ఎక్కడ చదివా, పలానా ఆయన దగ్గర ప్రాక్టీస్ అయ్యంటే కుదరదు. అప్డేట్ అవ్వాలంటే ప్రతిసారి ఏం చేయాలి? చదవాలి. చదువుకుంటే ఏం చేసుకుంటాడు? తెలుసుకుంటాడు. నా ప్రజలు చదవకుండా, నా ప్రజలు తెలివితేటలు లేకుండా, నా ప్రజలు జ్ఞానం లేకుండా నశించిపోతున్నారు. బైబిల్లో ఏముందో నువ్వేం చేయాలి? చదవాలి. బైబిల్లో ఒకవేళ చదవటం రాకపోతే వాక్యం చెప్పినప్పుడు నువ్వు ఏం చేయాలి? వినాలి. తద్వారా నువ్వేం చేయాలి? తెలుసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో నీ జీవితంలో ముందుకు వెళ్తావు. నేను కూడా ఇలా చేయగలను, నేను కూడా ఇలా బతకగలను, నేను కూడా ఈ కార్యాలు చేయగలను. ఎప్పుడు? తెలుసుకుంటేనే. ఒక పాస్టర్ గారు చెప్తున్న సాక్ష్యం. ఆ పాస్టర్ గారికి అమ్మగారికి 5 పిల్లలు. 3 బాగా చదువుతారు, 5వ బిడ్డ కూడా బాగా చదువుతారు. కానీ 4వ పాప మాత్రం బాగా చదవదు. భయంకరమైన మొద్దు. LKG నుండి 5వ తరగతి దాకా బాగా కొట్టేవాళ్ళంట. ఒక పక్కన పాస్టర్ గారు కొట్టేవాళ్ళంట, ఇంకొక పక్కన అమ్మగారు కొట్టేవాళ్ళంట. 4 బాగా చదువుతున్నారు, నీకేం వచ్చిందని. కానీ LKGలో బాగా దెబ్బలు తినేది, UKGలో బాగా దెబ్బలు తినేది, 1వ తరగతిలో బాగా దెబ్బ తినేది, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి. ఒకరోజు అమ్మ కొట్టేసింది, నాన్నొచ్చి పాస్టర్ గారు కూడా కొట్టేశారు. గదిలోకి వెళ్ళి ఒంటరిగా దెబ్బలు చూసుకొని ఏడుస్తుంది. దెబ్బలు చూసుకొని ఏడుస్తుంటే పాస్టర్ గారు ఆ సన్నివేశం చూసి దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగలించుకొని, ఏంటమ్మా ఇలాగ ఏడుస్తున్నావు? ఎంత కొట్టినా నువ్వు చదవేంటి? ఎందుకని నువ్వు శ్రద్ధ చూపెట్టవంటే, డాడీ ఎంత చదివినా జ్ఞాపకం ఉండట్లా, ఎంత చదివినా నేనేమీ చేయలేకపోతున్నా. ఒక పక్కన అమ్మ తంతుంది, ఒక పక్కన డాడీ నువ్వు తంతున్నావు. అసలు మిమ్మల్ని చూస్తుంటే నాకు భయం వేస్తుంది, అసలు మిమ్మల్ని చూస్తుంటే ఇంటికి వస్తుంటే నాకు భయం వేస్తుంది, చదవాలంటే భయం వేస్తుంది. ఎక్కడ లెక్కలో చిన్న తప్పు వస్తే తనేస్తారో, సైన్స్లో తనేస్తారో నాకు భయం వేస్తుంది
ఉంది డాడీ. వెంటనే పాస్టర్ గారు అనుకున్నారు, ఇలా నా బిడ్డను కొడితే కుదరదు, దేవుడు నాకు ఇచ్చిన బహుమానం, ఈ బిడ్డని నేనే బాధ్యత తీసుకోవాలని చెప్పి ఒక్కొక్క ప్రశ్న 10 సార్లు రాపించేవాడు, 15 సార్లు రాపించేవాడు, 20 సార్లు రాపించేవాడు. అయినా సరే సక్సెస్ జరిగేది కాదు. ఒక పక్కన కోపం వస్తూ ఉండేది, ఒక పక్కన తనాలనిపిస్తూ ఉండేది. ఎంత చదివినా ఎంత కష్టపడినా ఏం విజయం రావట్లేదని ఒక రోజున బైబిల్ గ్రంథం చదవటం ప్రారంభించాడు. యాకోబు గ్రంథం 1:5లోనికి వచ్చాడు. మీలో ఎవరికైనా కొదువుగా ఉన్న ఎడల జ్ఞానం అడగండి, నేను మీకు ఇస్తా. పాప దగ్గర బైబిల్ పెట్టించి 6వ తరగతప్పుడు ఆ వాక్యం మీద చెయ్యుంచి, యేసయ్యని అడుగమ్మా నాకు జ్ఞానం కావాలి అని అడుగు, యేసయ్యని అడుగమ్మా నాకు జ్ఞానం కావాలి అని ఈ పాప ప్రార్థన చేయడం ప్రారంభించింది. యేసయ్యా నాకు జ్ఞానం కావాలి, యేసయ్యా నాకు జ్ఞానం కావాలి. 6వ తరగతి 7వ తరగతిలోనికి ప్రవేశించింది. వాళ్ళ స్కూల్లో బోర్డులు ఉంటాయి. 1వ బోర్డు దేని కొరకంటే స్కూల్ ఫీజు కట్టలేని వాళ్ళకున్న బోర్డు. ఆ బోర్డులో ఈ పాస్టర్ గారి పాప పేరు ఉండేది కాదంట. ఏ బోర్డులో ఉండేదంటే క్లాసులో ఎవరైతే ఫెయిల్ అవుతున్నారో వాళ్ళ పేర్లు ఉండేవి. వాళ్ళు నంబర్ 1 పేరు ఈ పాస్టర్ గారి పేరే, పాస్టర్ గారి యొక్క పాప పేరే ఉండేది. 1వ బోర్డు స్కూల్ ఫీజు కట్టని వాళ్ళ యొక్క పేర్లు. 2వ బోర్డు ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళ పేరు. మొట్టమొదటి పేరు ఎవరి పేరు ఉండేది తెలుసా? ఈ పాస్టర్ గారి యొక్క కుమార్తె పేరు ఉండేది. ప్రతిసారి తన ద్విచక్రపు వాహనం మీద స్కూటర్ మీద వెళ్ళి ఆ స్కూల్లో పాపని దించగానే అదే చూసేవాడంట. దేవా, పోలీస్ స్టేషన్లో ఒక దొంగ ఫోటో ఉన్నట్టుగా, ఎయిర్పోర్ట్లో ఒక ముద్దాయి ఫోటో ఉన్నట్లుగా, బస్ స్టేషన్లో జోబు దొంగ ఫోటో ఉన్నట్లుగా నా పాప ఫోటో ముందల ఉంది ప్రభువా. గుండె బద్దలైపోతుంది. జ్ఞానం ఇచ్చే దేవుడు నాకున్నాడు, బలమునిచ్చే దేవుడు నాకున్నాడు, తెలివితేటలు ఇచ్చే దేవుడు ఉన్నాడు, కానీ నా పాప ఫోటో ఇక్కడ ఉంది. ఏంటి దేవుడా నా బతుకేంటో ఈ పాప ద్వారా మళ్ళా ప్రార్థన చేయించడం ప్రారంభించాడు. యేసయ్యా నాకు జ్ఞానం అనుగ్రహించవా. 7వ తరగతి కూడా అలా ఫెయిల్ అయింది. కానీ పాస్టర్ అమ్మ గారితో చెప్పాడంట, నువ్వు కొట్టద్దు, కొట్టడం వలన ఏ ప్రయోజనం లేదు. పాప మన ఇంట్లో ఎలా భయంతో బతుకుతుందామా, ఆమె ఉదయం నాకు విప్పి చెప్పింది, భయంతో బతుకుతుంది ఆమె. నువ్వు కొట్టద్దు, మాటలతోనే గద్దించు, ఆమె మీద నువ్వు చెయ్యొద్దు. ఇంతకాలం మనం ఒక టెర్రరిస్టులను నక్సలైట్లు కొట్టినట్టు కొట్టాం ఇవని, ఇక మనని ఇబ్బంది పరచొద్దు. దేవుడు ఆమె బతుకుని ఎలా మలిస్తే అలా మలుస్తాడు. 8వ తరగతి జ్ఞానం అనుగ్రహించు దేవా. 8వ తరగతి పాస్ అయింది, 9వ తరగతి పాస్ అయింది, 10వ తరగతి పాస్ అయింది. అప్పటి వరకు స్కూల్ బోర్డులో అపజయం పొందిన వాళ్ళ ఫోటోలో నంబర్ 1 ఫోటోగా ఉంటే 10th క్లాసులో స్కూల్ ముందల పెద్ద ఫ్లెక్సీలో 10th క్లాస్ స్కూల్ టాపర్గా ఫోటో పెట్టారు. స్కూటర్ దిగాడు, మోకాలు వంచాడు. తండ్రి, నా బిడ్డను హెచ్చించిన దేవా, నా బిడ్డకు జ్ఞానం ఇచ్చిన దేవా. ఈ రోజున ఆ పాప PhD కంప్లీట్ చేసింది. ఈ రోజున ఆ పాప అమెరికా దేశంలో సైంటిస్ట్గా మారింది. చప్పట్లు కొడుతుండగా ఈ వేళ నజరేయుడైన యేసయ్య నామములో నీ దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. నా దేవుడు అంటున్నారు, నా గురించి నా ప్రజలు తెలుసుకోక జ్ఞానం లేక సస్తున్నారు. ఈ రోజున దేవుని గురించి ఉన్న శక్తి తెలుసుకోక ఆర్థికములో పేదరికములో ఉంటున్నారు, అభిషేకం లేకుండా ఉంటున్నారు, నష్టములో ఉంటున్నారు. మై పీపుల్ ఆర్ డిస్ట్రాయిడ్ ఫర్ ద లేక్ ఆఫ్ నాలెడ్జ్. ఈ రోజున మనం సేవిస్తున్న దేవుడు ఎవరో మనం తెలుసుకోవాలి. ఆయన సర్వశక్తి గలవాడు, ఆయన గొప్పవాడు, ఆయన బలవంతుడు, జ్ఞానం ఇచ్చేవాడు, కుటుంబాలను నిలబెట్టేవాడు, స్వస్థత పరిచేవాడు, ఆర్థిక ఇబ్బంది నుండి విడిపించేవాడు, కీడును తప్పించేవాడు. మన దేవుడు ఎవరో మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోక మనం నాశనం అయిపోతున్నాం. ఈ రోజున మనం తెలుసుకో. 2 తిమోతి రాసిన పత్రిక 4:12-13 నాతో పాటు చెప్పండి. నీవు తిమోతి, నువ్వు వచ్చినప్పుడు నేను త్రోయాలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, గట్టిగా చెప్పండి, ఏంటిది? పుస్తకములను. ఇంకోసారి చెప్పండి, పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము. మళ్ళా నాతో పాటు చెప్పండి. నీవు
సరిపోలా. నీవు వచ్చినప్పుడు నేను త్రోయాలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము. తిమోతి ఇప్పుడు రోములో చెరసాలలో ఉన్నాడు. ఇది ఒకటోసారి చెరసాలలో ఉండడం కాదు, రెండోసారి చెరసాలలో ఉన్నాడు. నీరో చక్రవర్తి ఏం చేశాడంటే అపోస్తుడైన పౌలుని చంపబోతున్నాడు, శిరచ్ఛేదం చేయబోతున్నాడు. పలానా రోజని నిర్ణయించాలా. ఇతని మీద ఏమన్నారంటే నిన్ను మేము చంపబోతున్నాం అన్న డిక్లేర్ చేశారు. అతనికి మరణ శాసనం విధింపబడింది. ఒక వారంలో మరణిస్తాడో ఒక నెలలో మరణిస్తాడో మనకు తెలియదు, కానీ మరణ శాసనం విధింపబడింది. విశ్వాసులందరికీ తెలుసు, తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి తెలుసు, మిగతా వాళ్ళందరికీ తెలుసు. జైల్లో ఉండి ఏం చేయాలి తెలుసా? రేపో మాపో చచ్చిపోతున్నానని చెప్పి అన్ని గుర్తు తెచ్చుకొని ఏడవాలా. కానీ పౌలు అన్నాడు, నేను కర్పులో ఇంట్లో ఉంచిన అంగీని తీసుకురా, బాగా చలిగా ఉంది, ఆ అంగీని నేను ధరించుకుంటా. 2 పుస్తకాలు తీసుకురా. 3 చర్మపు కాగితాలు తీసుకురా. ఆ కాలములో చర్మపు కాగితాలు ఎలాగుండేవి తెలుసా? పెద్ద పెద్ద పత్రాల్లాగా ఉండే, ఇటువంటి కార్పెట్ లాగా ఉండే, ఇటువంటి కార్పెట్ అవి తీసుకురా. తిమోతి అన్నాడంట, నీ మీద మరణ శాసనం విధింపబడింది, ఇంకా పుస్తకాలు ఎందుకన్నా, ఇంకా చర్మ కాగితాలు ఎందుకన్నా, ఇంకా మరణానికి నువ్వు సిద్ధపడాలి. కానీ కాదు, నేను చదువుకోవాలి, చదువుకుంటే తెలుసుకుంటా. రేపు నేను ప్రసంగం చేయాలనుకో, రేపు నేను వాడబడాలనుకో, నేనేం చేయాలి? చదవాలి. నేనేం చేయాలి? నేర్చుకోవాలి. అందుకనే యేసయ్య తర్వాత ఒక గొప్ప పరిచర్య చేయగలిగాడు అపోస్తలుడైన పౌలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చేత శక్తివంతంగా వాడబడుతున్న దైవజనుడు డాక్టర్ రవి జకరియాస్ గొప్ప అపాలజిస్ట్. ప్రతిరోజు బైబిల్ తర్వాత 500 పేజీలు చదువుతాడంట. దేవుని చేత గొప్పగా వాడబడుతున్న దైవజనుడు బైబిల్ తర్వాత రైన్హార్డ్ బాంకే ప్రతిరోజు 250 పేజీలు చదువుతాడంట. దేవుని చేత గొప్పగా వాడబడుతున్న దైవజనులు డాక్టర్ కేపీ యోహన్నాన్ బైబిల్ తర్వాత ప్రతిరోజు 150 పేజీలు చదువుతారంట. జాయస్ మేయర్ బైబిల్ తర్వాత కొన్ని 100 పేజీలు చదువుతుందంట. దేవుని చేత శక్తివంతంగా వాడబడిన దైవజనుడు విలియం కేరీ బైబిల్ తర్వాత పుస్తకాలు చదివేవాడంట. మీకు చెప్పనా, ఇఫ్ యు రీడ్ యు క్యాన్ లీడ్. నువ్వు చదవగలిగితే నువ్వు నడిపించగలవు. నువ్వు ఏ రోజైతే చదవటం ఆపేస్తావో తెలుసుకోవటం ఆగిపోతుంది. తద్వారా నీ బతుకు ముయ్యబడిన పుస్తకంగా మారుతుంది. ఎప్పుడైతే బైబిల్ తెరుస్తావో, పుస్తకాలు తెరుస్తావో, అనేక మందికి నువ్వు మాదిరికరంగా ఉంటావు. ఒక డాక్టర్ గారు ఆయన చదువుతాడు, ఒక లాయర్ ఆయన చదువుతాడు, ఒక న్యాయమూర్తి ఆయన చదువుతాడు, రాజకీయ నాయకుడు చదువుతాడు, రాష్ట్రపతి చదువుతాడు, ప్రధానమంత్రి చదువుతారు, ముఖ్యమంత్రి చదువుతారు. అందుకే దేశాన్ని విజయవంతంగా నడిపించగలుగుతున్నారు. ఏ రోజైతే నువ్వు చదువు ఆపేస్తావో నీ జీవితం ముయ్యబడిన జీవితం. నన్ను క్షమించండి, ఒక జంతువు బతికినట్లుగా నేను కూడా బతుకుతాం. అంతే. జీవితంలో అర్థం ఉండదు. ఈరోజు చదవటం ఆపకూడదు. చివరి క్షణం దాకా అపోస్తలుడైన పౌలు చదువుతూనే వచ్చాడు. ఉండండి, ఆమె అనలేదు కనుక చివరి క్షణం దాకా అపోస్తలుడైన పౌలు చదువుకుంటూనే వచ్చాడు. ఏషియా ఖండాన్ని షేక్ చేసి వదిలిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. అంత విలువ ఘనత దేనికి ఇచ్చాడు? చదువుకిచ్చాడు. చదువుకోపోతే మనం ఏం చేయలేం? తెలుసుకోలేం. తెలుసుకోపోతే మనం ఏం చేయలేం? ఇతరులకి చెప్పలేం. అందరి ముందల బెబ్బా అంటూ ఉండాలి, అందరి ముందల నోరు తిరుగుతూ ఉండాలి, అందరి ముందల అమాయకుడిగా ఉండాలి, అందరికన్నా లీస్ట్గా ఉండాలి. కానీ నా దేవుడు ఆశించేది అలా ఉండాలని కాదు. ఒక అపోస్తలుడైన పౌలు చివరి క్షణంలో కూడా చదువుతున్నాడంటే చదువుకి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడో చూడండి. షడ్రకు మేషకు అబేద్నెగోలు దానియేలు చదువుకి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారు. మన యేసయ్య ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడు. మనం కూడా ఏం చేయాలి? చదవాలి. మన ప్రసంగం అంశం, యేసయ్య మీరు మాకు అనుగ్రహించిన పిల్లలకు ఉన్నతమైన విద్యను అనుగ్రహించు దేవా. 1, దేవుడు మనుషులకు ఇచ్చిన ఆయుధం విద్య. 2, మనం ఎందుకు చదవాలి? ఎందుకు చదవాలి? తెలుసుకోవాలంటే ఏం చేయాలి? చదవాలి. నువ్వు లీడర్గా ఉండాలంటే ఏం చేయాలి? చదవాలి. దూసుకుని వెళ్ళాలంటే ఏం చేయాలి? చదవాలి. వంట పని కూడా నంబర్ 1గా చేయాలంటే, లేకపోతే 24 గంటలు సాంబార్ ఇడ్లీ చేస్తూనే ఉంటావు. అందుకే టీవీలో చూపెడుతుంటారు మా ఊరి వంటకాలు.
సజీవ వంటకాలు చూపెడుతూ ఉంటారు. ఎందుకని? అమ్మ ఎప్పుడు 24 గంటలు అదే చేయకు, లేకపోతే ఆయన కూడా బోరదు ఏక చంపారే అంటాడు. అందువలన ఏం చేయాలి? చదవాలి. చదువుకుంటే ఏం చేస్తాం? తెలుసుకుంటాం. తెలుసుకుంటే నువ్వు నాయకుడిగా ఉంటావు. జాగ్రత్తగా ఆలకించండి. ఎప్పుడైతే నువ్వు చదవడం ఆపేస్తావో దానికి అర్థం నీ జీవితం అయిపోయింది అని. ఇక నువ్వు చదవకుండా నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తే ఊరికే బతుకుతున్నావు అంతే. అంతేగాని సారవంతమైన, నాణ్యత గల, సామర్థ్యమైన, విజయవంతమైన జీవితాన్ని నువ్వు చేయలేవు. అందువలన నువ్వు చదవాలి. చివరి సెకండ్ వరకు చదువుతూనే ఉండాలా. ఆమేన్. హల్లెలూయా.